మీకు మీ అమ్మా, నాన్న ఏజ్ తెలుసా? ఏజ్ ఒద్దులే. వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందో తెలుసా? అస్సలు తెలీదు గదా! సరే, ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటూ దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సరిగ్గా రోడ్డు మరియు పాఠశాల కూడా లేని ఒక చిన్న పల్లెటూరులో రోజు ఉదయం ఒక తండ్రి తన కొడుకును భుజాల మీద మోసుకొని దాదాపు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వేరే పట్టణంలో ఉన్న బడికి తీసుకెళ్లి వదిలి వచ్చేవాడు. మళ్ళీ సాయంత్రం అవగానే నడుచుకొనెళ్ళి ఇంటికి తీసుకొనొచ్చేవాడు. ఇలా చాలా సంవత్సరాలు తన భుజాల మీద మోసుకుంటూ తన కొడుకు ప్రయోజకుడవుతాడు అనే ఆనందంతో ఎంత కాళ్ళనొప్పులొచ్చినా పట్టించుకోకుండా ఆ పిల్లాన్ని చదివిస్తాడు. రోజులు గడుస్తాయి. పిల్లాడు పెద్దవాడవుతాడు. ఆ పిల్లాడికి జాబ్ వస్తుంది. పెళ్ళవుతుంది. పిల్లలు కూడా పుడతారు. వాళ్ళ నాన్నకు ఏజ్ అయిపోయి ముసలివాడయ్యి మంచం మీద పడుకుంటాడు. వాళ్ళ నాన్నకు ఒక 1 వీక్ నుండి కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అది తన కొడుక్కి ఎంత చెప్పినా వాడు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. పైగా ఆయన మీదనే కోప్పడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ తండ్రి తట్టుకోలేక, ఒరేయ్, నాకు కాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయనేసి నీకు ఒక వారం నుండి చెప్తున్నా నువ్వు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కదరా! నీ చిన్నప్పుడు నా భుజాల మీద నిన్ను మోసుకుంటూ కాలినడకన నిన్ను స్కూల్‌కి తీసుకెళ్లేవాళ్ళని. అప్పుడు నాకు ఏ నొప్పి వచ్చినా నువ్వు ప్రయోజకుడవుతావు అనే సంతోషంలో అవేం కనపడేవి కావు. కానీ ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పుల కంటే నేను కష్టపడి పెంచిన నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు అనే నొప్పి నాకు ఎక్కువగా ఉంది. రేపు నేను పోయాక నా స్థానంలోకి నువ్వొస్తావు. అప్పుడు నీ పిల్లలు నీతో ఇలా చేస్తే భరిస్తావా అంటూ తండ్రి తన బాధను కొడుక్కు చెప్పుకుంటాడు. ఇది విన్న కొడుకు వెంటనే తన తండ్రి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు నాన్న అనేసి ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కి తీసుకొనెళ్తాడు. ఈ కథలో ఆ తండ్రి చెప్పినట్టు ప్రతి ఒక్క తండ్రి లేదా తల్లి ఆ బాధను చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు చెప్తే తన కొడుకు ఎక్కడ ఇబ్బంది పడతాడో అనే ఉద్దేశంతో అలాగే ఉండిపోతారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ హీరోని ఏమన్నా అంటే రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, బంద్‌లు చేస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనేసి చాలామంది పట్టించుకోవట్లే. నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి ఎంతో కష్టపడి నిన్ను పెంచిన వాళ్ళు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ కొడుకుగా లేదా కూతురుగా నీకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు పోయి వాళ్ళ విలువ తెలిసాక వాళ్ళు మన మధ్యన ఉండరు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.